అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మంత్రుల మధ్య కుల పంచాయతీ మొదలైందా? మంత్రులు పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయా? తోటి మంత్రిని దున్నపోతు అంటూ పొన్నం చెప్పడంతో వివాదం తారాస్థాయికి చేరుకుందా? అయితే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి రావడాన్ని కొందరు మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే ఆయన్ను ఇలా తిట్టిపోస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్లో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మంత్రులు ఒకరిపై మరొకరు మాటల తూటాలతో విమర్శల దాడి చేసుకుంటున్నారు. తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు పారేసుకున్నారు. మంత్రిని దున్నపోతూ అంటూ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపాయి. అయితే దళిత మంత్రిని దున్నపోతూ అంటూ తిట్టిన పక్కనే ఉన్న మరో మంత్రి వివేక్ ఆయన కామెంట్స్ను ఖండించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఈ విషయం కాస్త ఇప్పుడు హైకమాండ్ దగ్గరకు తీసుకువెళ్లే యోచనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. దాంతో ఈ వ్యవహారం అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ బైపోల్ను కాంగ్రెస్ పార్టీ సవాల్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో బైపోల్లో గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులను రంగంలోకి దింపింది. అయితే మంత్రులు నియోజకవర్గంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా వారిలో సఖ్యత లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్తో బయటపడింది. నియోజకవర్గంలో మైనార్టీ నేతల సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పటికే వేదికపైకి విచ్చేసిన ఇద్దరు మంత్రులు సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలోనే తన ముందు మైక్ ఉందన్న విషయాన్ని మరిచిపోయిన సదరు మంత్రి దున్నపోతూ అంటూ సంభాషించడంతో అక్కడే ఉన్న కార్యకర్తలంతా షాక్ అయ్యారు. చివరకు ఈ విషయం కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ వైరల్ కావడంతో వివాదం కాస్త పెద్దదైంది. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మొత్తం మాదిగ జాతిని అవమానించారని ఆరోపించారు. తాను మాదిగ జాతిలో పుట్టడం, మంత్రి కావడమే తప్ప అని ప్రశ్నించారు. అంతేకాదు మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. మరోవైపు తనకు మంత్రి పదవి రావడాన్ని మరో మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదన్నారు. అందుకే తాను ఏదైనా సమావేశానికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోతున్నారని ఆరోపించారు. సహచర మంత్రిని అంత మాట అన్న వివేక్ చూస్తూ ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళతానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం వివరణ ఇచ్చారు. తాను చేసిన కామెంట్స్ అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి కాదని చెప్పుకొచ్చారు. అసలు తాను సమావేశంలో అడ్లూరి పేరును ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. అయితే ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి పొన్నం కామెంట్స్ను తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు మంత్రులు సంయమనం పాటించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అయితే ముగ్గురు మంత్రుల మధ్య ఆధిపత్య పోరే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సామాజిక వర్గం, మంత్రి వివేక్ మాల సామాజిక వర్గం. ఇద్దరి మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివేక్తో పాటు అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కింది. అయితే తన ఎస్సీ సామాజిక వర్గం నుంచి తాను ఒక్కడికే మంత్రి పదవి దక్కుతుందని వివేక్ ఊహించారు. కానీ హైకమాండ్ మాత్రం మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవిని కట్టబెట్టింది. దాంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మాట్లాడినా అని చెప్పి
మాట్లాడుతున్నాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా. మరోవైపు మొదటి నుంచి మంత్రి శ్రీధర్ బాబు టీంలో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ ఉండడం వివేక్కు నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే అడ్లూరి ఏ సమావేశానికి వెళ్ళినా మంత్రి వివేక్ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా మంత్రుల మధ్య కుల పంచాయతీ అధికార పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నేతలు ఇలా నోరు జారి కామెంట్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రులు తమ తీరు మార్చుకోవాలని సొంత పార్టీ నేతలు అంటున్నారు. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయమని గాంధీ భవన్ వర్గాలే చర్చించుకుంటున్నాయి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.